హాయ్ ఎవ్రీవన్, పోర్ట్మాంటియో వర్డ్స్ అంటే ఏంటో మనం ఈ క్లాస్లో చెప్పుకుందాం. సో పోర్ట్మాంటియో వర్డ్స్ అంటే ఏంటి అంటే దే ఆర్ నథింగ్ బట్ బ్లెండెడ్ వర్డ్స్. పోర్ట్మాంటియో వర్డ్స్ అంటే బ్లెండెడ్ అంటే ఏంటి? కంబైన్ చేసినటువంటి వర్డ్స్, కంబైన్ చేయడం అన్నమాట. ఏం బ్లెండ్ చేస్తారు అంటే ఏ బ్లెండ్ ఆఫ్ మల్టిపుల్ వర్డ్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ వర్డ్స్ దట్ ఆర్ కంబైన్ ఇన్ టు ఏ వర్డ్. సో రెండు వర్డ్స్ని కానీ ఇంకా ఎక్కువ వర్డ్స్ని కానీ లేదంటే పార్ట్స్ ఆఫ్ వర్డ్స్ని కానీ తీసుకొని, అంటే రెండు వర్డ్స్ని కంప్లీట్గా తీసుకోవడం, లేదంటే అందులోంచి కొంచెం ఇందులోంచి కొంచెం తీసుకొని ఒక కొత్త వర్డ్ని క్రియేట్ చేయడమే బ్లెండెడ్ వర్డ్స్ లేదంటే పోర్ట్మాంటియో వర్డ్స్. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం ఇక్కడ. సో సీ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్. బ్రంచ్ అనే వర్డ్ మీరు వినే ఉంటారు. బ్రంచ్ అనే వర్డ్ని బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ ఇవి రెండింటి కాంబినేషన్తో మిక్స్ చేసి బ్రేక్ఫాస్ట్లోంచి లంచ్లోంచి వర్డ్స్ని మిక్స్ చేసి బ్రంచ్ అని చేశారు. బ్రేక్ఫాస్ట్ అంటే మార్నింగ్ తింటాం, లంచ్ అంటే ఆఫ్టర్నూన్ తింటాం. బ్రంచ్ అంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో తినేదాన్ని బ్రంచ్ అంటాం. ఓకే, ఇన్ ద సేమ్ వే మెలోడ్రామాని మెలోడీ అండ్ డ్రామా కాంబినేషన్తో మెలోడ్రామా చేశారు. నెక్స్ట్ జెగిన్ అంటే తెలుసు కదా. సో జీన్స్ ఇంకా లెగిన్ కాంబినేషన్తో జెగ్గింగ్ వచ్చింది. అది సేమ్ జీన్స్లా కాకుండా లెగిన్లా కాకుండా మిక్స్డ్లా ఉంటుంది. ఇన్ ద సేమ్ వే మెడికేర్ అనే వర్డ్ మెడికల్ అండ్ కేర్ అనే 2 వర్డ్స్ నుంచి తీసుకొని మెడికేర్ అనే న్యూ వర్డ్ని క్రియేట్ చేశారు. సో దీస్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. సో మనం టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. సో టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్లో మీకు ఎగ్జామ్లో జనరల్గా ఎలా అడుగుతారంటే, ఒకటి మీకు పోర్ట్మాంటియో వర్డ్ ఇచ్చి దాంట్లోనే ఒరిజినల్ వర్డ్స్ అంటే ఏ 2 వర్డ్స్తోని దాన్ని ఫామ్ చేశారు అని అడుగుతారు. లేదు అంటే ఆ 2 వర్డ్స్ని ఒరిజినల్ వర్డ్స్ని ఇచ్చి దాని నుంచి ప్రిపేర్ చేసినటువంటి పోర్ట్మాంటియో వర్డ్ని రాయండి అని అంటారు. సో ఫస్ట్ మనం ఈ బిట్లో చూద్దాం. ఎక్సర్సైజ్లో ఫిగర్ అవుట్ ది ఒరిజినల్ వర్డ్స్ ఫ్రమ్ విచ్ ఈచ్ పోర్ట్మాంటియో వర్డ్ వాస్ క్రియేటెడ్. సో ఇవి దేంట్లోంచి క్రియేట్ చేశారు అనేదాన్ని మనం ఇప్పుడు చెప్పాలి. ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్స్ కూడా ఉన్నాయి, మీరు చూడండి. అడ్వర్టోరియా అనే వర్డ్ ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే అడ్వర్టైజ్మెంట్ అండ్ ఎడిటోరియల్ ఇవి రెండిట్లోంచి తీసుకున్నారు. సో మీకు ఎగ్జామ్లో ఇది మాత్రమే ఇచ్చి బ్రాకెట్లో ఫిగర్ అవుట్ ది ఒరిజినల్ వర్డ్ ఫ్రమ్ విచ్ ఈచ్ పోర్ట్మాంటియో వాస్ క్రియేటెడ్ ఉంది కదా. సో అలా అడిగితే మీరు అప్పుడు ఏం రాయాలి? అడ్వర్టైజ్మెంట్ ప్లస్ ఎడిటోరియల్ అని రాయాలి. బయోపిక్ ఈస్ టేకెన్ ఫ్రమ్ బయోగ్రఫీ అండ్ పిక్చర్. అప్పుడు అవి రెండు కలిపి అది బయోపిక్ అయింది. నెక్స్ట్ బ్లాగ్ ఈస్ టేకెన్ ఫ్రమ్ వెబ్ అండ్ లాగ్. వెబ్ ప్లస్ లాగ్ కాంబినేషనే బ్లాగ్. నెక్స్ట్ మనం చూసుకుందాం. ఎడ్యుటైన్మెంట్. ఎడు అనగానే అర్థమవుతుంది ఎడ్యుకేషన్, టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్, రెండింటి కాంబినేషనే ఎడ్యుటైన్మెంట్. నెక్స్ట్ వన్ ఎమోటికాన్. ఎమో అంటే ఎమోషన్, ఆటికాన్లోనేది ఐకాన్లోంచి తీసుకున్నారు. ఎమోటికాన్ అంటే ఎమోషన్ ప్లస్ ఐకాన్, అది అప్పుడు ఏమవుతుంది? ఎమోటికాన్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇంటర్నెట్ అనేది ఇంటర్నేషనల్ అండ్ నెట్వర్క్ రెండింటి కాంబినేషన్తో అది ఇంటర్నెట్గా మారింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మాలీషియస్ ప్లస్ సాఫ్ట్వేర్. ఈ రెండు కాంబినేషన్ సాఫ్ట్వేర్లోంచి మాలీషియస్లోంచి రెండు తీసుకుంటే మాల్వేర్ అని న్యూ వర్డ్ వచ్చింది. నెక్స్ట్ మల్టిపుల్ ప్లస్ కాంప్లెక్స్ గివ్స్ రైస్ టు మల్టీప్లెక్స్. మోటార్ ప్లస్ హోటల్, దాన్ని మోటెల్ అని అంటారు. నెక్స్ట్ పిక్చర్ ప్లస్ ఎలిమెంట్ ఇవి రెండు కలిపితే పిక్సెల్. సో పిక్చర్లోంచి పిక్స్, ఎలిమెంట్లోంచి ఎల్ రెండు తీసుకుంటే పిక్సెల్ అయింది. నెక్స్ట్ వన్ రొమాంటిక్ కామెడీ. రొమాంటిక్లోంచి రామ్, కామెడీలోంచి కామ్ రెండు కలిపితే రోమ్ కామ్. నెక్స్ట్ స్మోక్. ఎస్ఎం అనే వర్డ్ మనకి స్మోక్లోంచి, ఓజీ అనేది ఫాగ్లోంచి. స్మోక్ ప్లస్ ఫోగ్ గివ్స్ రైస్ టు స్మోక్. నెక్స్ట్ వన్ స్పోర్క్ అనే వర్డ్ స్పూన్ అండ్ ఫోర్క్. ఫోర్క్లోంచి ఆర్క్ రెండు కాంబినేషనే స్పోర్క్. నెక్స్ట్ వన్ సిట్కాన్. సిచ్యువేషన్లోంచి సిట్, కామెడీలోంచి కాన్ తీసుకొని సిట్కాన్ అనే వర్డ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్ హ్యాంగ్రీ అంటే హంగ్రీ ప్లస్ యాంగ్రీ రెండు కలిపితే హ్యాంగ్రీ. ఫ్రెండ్ ఎనిమీ రెండు కలిపితే ఫ్రెనిమీ. బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ రెండు కాంబినేషనే బ్రంచ్. నెక్స్ట్ వన్ లిస్ట్ ఆర్టికల్ రెండు కలిపితే లిస్టికల్. ఇన్ఫర్మేషన్ ప్లస్ కమర్షియల్.
మెర్షియల్. సో రెండు కాంబినేషన్, ఇక్కడ నుంచి ఇన్ఫార్మ్, ఇక్కడ నుంచి మెర్షియల్, రెండు తీసుకుంటే ఇన్ఫర్మెర్షియల్. నెక్స్ట్ గెస్టిమేట్. చూడండి, గెస్ ఇందులోంచి టిమేట్, ఎస్టిమేట్, రెండు కలిపితే గెస్టిమేట్. నెక్స్ట్ వన్ బ్రెత్ అనలైజర్. బ్రెత్ ప్లస్ అనలైజర్, రెండు కలిపితే బ్రెత్ అనలైజర్. సో ఇవి మనం ఇక్కడ పోస్ట్ మ్యాన్యువల్ వర్డ్ ఇచ్చి దాన్ని బ్రేక్ చేయడం అనమాట. అంటే ఒరిజినల్ వర్డ్స్ని రాయమంటే మనం అలా రాయాలి. ఒకవేళ ఐడెంటిఫై ది పోస్ట్ మ్యాన్యువల్ వర్డ్ క్రియేటెడ్ ఫ్రమ్ ది కాంబినేషన్ అంటే ఇలా ఉంటుంది. అంటే వాళ్ళు ఇవ్వడమే మీకు న్యూ 2 వర్డ్స్ని ఇస్తారు. ఆ 2 వర్డ్స్లోంచి వచ్చే న్యూ పోస్ట్ మ్యాన్యువల్ వర్డ్ ఏంటో రాయాలి. అప్పుడు ఎలా రాయాలో చూద్దాం. సో బ్రిటిష్ ప్లస్ ఎగ్జిట్, రెండు కలిపితే మీకు నాకు వచ్చే కొత్త వర్డ్ ఏంటి అంటే బ్రెక్సిట్. ఓకే, బ్రిటిష్లోంచి బిఆర్, ఎగ్జిట్లోంచి ఎగ్జిట్, రెండు తీస్తే బ్రెక్సిట్. నెక్స్ట్ మోటార్ సైడ్ ప్లస్ సైకిల్, ఇవి రెండు కలిపితే ఏమొస్తుందంటే మోటార్ సైకిల్ అవుతుంది. జీన్స్ లెగిన్స్, రెండు కలిపితే జెగిన్స్ అవుతుంది. మ్యాథ్ అథ్లెట్, మ్యాథ్లెట్. ఓకే, మ్యాథ్ అథ్లెట్, మ్యాథ్లెట్. నెక్స్ట్ చూద్దాం. కార్ హైజాక్, రెండు కలిపితే కార్ జాక్. కార్ ఇక్కడ నుంచి హై తీసేసి జాక్ కలిపితే కార్ జాక్. నెక్స్ట్ 14 ప్లస్ నైట్, దీన్ని ఏమంటారంటే ఫోర్ట్ నైట్. ఐపోడ్ బ్రాడ్కాస్ట్, రెండు కలిపితే ఇక్కడ నుంచి పాడ్, ఇక్కడ నుంచి క్యాస్ట్, కాంబినేషనే పోడ్కాస్ట్. నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్, ఇక్కడ నుంచి ఆక్స్, ఇక్కడ నుంచి బ్రిడ్జ్, కాంబినేషన్ ఈస్ ఆక్స్ బ్రిడ్జ్. నెక్స్ట్ వన్ ఏవియేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, రెండు కలిపితే ఏవి, ఇక్కడ నుంచి ఆనిక్స్, ఇక్కడ నుంచి. సో న్యూ వర్డ్ ఏంటి ఏవియానిక్స్. సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్. సో దీంతో ఈ టాపిక్ కంప్లీట్ అయింది. సో మీరు ఇక్కడున్న వర్డ్స్ని నేర్చుకోండి. కాంబినేషన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇండివిజువల్గా ఒరిజినల్ వర్డ్స్ రాసినప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి చూసుకుంటే మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.